ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం అన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు ధ్యానించి ఈ మాటల ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ముందుకి నడవాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఎందుకోసమంటే దేవుని వాక్యమే మన జీవితాలని సరిచేస్తుంది, క్రమపరుస్తుంది, సరైనటువంటి త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది, చక్కటి మార్గాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. మనం ఏ మార్గంలో నడిస్తే మేలు పొందుకుంటాం, ఎలాగ జీవిస్తే మనం శాంతి సమాధానంతో మనం జీవిస్తామో పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకి తెలియచేస్తాయి. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. అపేక్షించుచున్నాము అనంటే కోరుకొనుచున్నాము. ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ భక్తులు, మీరు మందులు కాక అంటే భక్తి విషయంలో అశ్రద్ధ కలిగిన వారుగా, దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవుని యందు నమ్మకం ఉంచేటువంటి విషయంలో అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్య స్వభావంతో ఉండకుండా, అవిశ్వాసంతో ఉండకుండా, మీ పూర్వీకులు అబ్రహాము ఇంకా ఎంతోమంది భక్తులు వారు ఎలాగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని పొందుకోవడానికి విశ్వాసాన్ని కనపరిచారో, వారు పొందుకున్నటువంటి వాగ్దానాల నెరవేర్పు వారి యొక్క జీవితాల్లో చూడడానికి వారు ఎలాంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో వాళ్ళని పోలి మనం నడుచుకోవడానికి మనము ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని మనం ఇప్పుడు కూడా కడవరకు కూడా కనపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిలో మనకున్నటువంటి విశ్వాసం తుదమట్టుకు కూడా మనం కొనసాగించలేకపోతున్నామండి. మొట్టమొదటిలో ఉన్నటువంటి ఆసక్తి తుది వరకు కూడా కొనసాగించలేకపోతూ ఉన్నాం. కానీ ఎంతోమంది భక్తులు వారు వాగ్దాన ఫలాన్ని వారు పొందుకున్నారంటే, వారు ఆయన ఎరిగినది మొదలుకొని వారు వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా, వారు వాగ్దానాలు సొంతం చేసుకునే వరకు కూడా, ఆ తర్వాత కూడా ఆసక్తిని ఎక్కడ విడిచిపెట్టని వారుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఎంతగా ఆసక్తి కనపరిచాడో, ఆ వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత కూడా ఆయనే శక్తిమంతుడు, ఆయనే బలవంతుడు, ఆయనే సహాయం చేసేటువంటి దేవుడని ఆయన మీద ఆసక్తిని పెట్టుకున్నాడండి. ఇంకా వేరే వాటి మీద ఆసక్తిని పెట్టుకోలేదు, ఆసక్తిని కోల్పోలేదు. రెండవదిగా హల్లెలూయా. కానీ ఈనాడు చాలామంది వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చబడకపోతే దేవుని యందు ఆసక్తిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. బాప్తీసం తీసుకున్నటువంటి నూతన దినాల్లో ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. కానీ నెలలు సంవత్సరాలు గతించే కొలది వారికి మందిరం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని స్తుతించడం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని వెంబడించడంలో ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థించటంలో ఆసక్తి తగ్గిపోతుందండి. భయభక్తులు కోల్పోతూ ఉన్నారు. కానీ భక్తులు ఏమి కోరుకుంటున్నారంటే, మనల నుంచి మనం కూడా వారు ఎలాగా విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నారో, విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు, మనం కూడా అటువంటి విశ్వాసాన్ని ఓర్పుని కలిగి మనకున్నటువంటి మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచు. అంటే మొట్టమొదట మనకు ఎంతో ఆసక్తి ఉంది, మొట్టమొదట ప్రారంభంలో మనం ఎంతో ఆసక్తిని కనపరిచాం. కానీ ఆ ఆసక్తిని కొద్ది దినాలు అయిన తర్వాత విడిచిపెట్టేస్తూ ఉన్నాం, ఆ ఆసక్తిని మనం వదిలిపెట్టేస్తూ ఉన్నాం, ఆసక్తి లేని వారిగా మనం ఉంటున్నామండి. కానీ కడ వరకు కూడా ఆసక్తిని కొనసాగించాలని, చివరి వరకు కూడా ఆసక్తి కనపరచాలని దేవాది దేవుడు మనల నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. జకరియా ఎలిజబెత్లు మనం చూసుకున్నట్లయితే వారు వృద్ధాప్యం వరకు కూడా మరి యాజక ధర్మం చేస్తూ దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంట. సకలమైనటువంటి న్యాయ విధుల ఆజ్ఞలు చొప్పున నడుస్తూ
వారు దేవుని దృష్టిలో నిర్దోషులుగా నీతిమంతులుగా జీవించారంటండి వృద్ధాప్యం వరకు కూడా. ఎంతమంది మాకున్నటువంటి అవసరత తీర్చబడలేదు, మాకున్న బలహీనత పోవట్లేదని ఎంతోమంది దేవుని విడిచిపెట్టేసేవారు ప్రజలు ఎంతమంది ఉన్నారో ప్రజలు. కానీ దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు కదా, మనం ఇదివరకు చూపించినటువంటి ఆసక్తిని కాడ వరకు కూడా కొనసాగించాలి. ఈ ఉదయకాల సమయం అలాగా గనక నువ్వు కొనసాగించగలిగితే నీకు ప్రతి దినము ఇస్తున్నటువంటి వాగ్దానాల్ని నీ జీవితంలో నెరవేరుస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాగ్దానాలు ఇంకా మనం సొంతం చేసుకోవట్లేదంటే మనం ఆసక్తి విషయంలో మందులమైపోయామంట. అంటే ఆసక్తి విషయంలో లేజినెస్ వచ్చేసింది, మనకి అశ్రద్ధ వచ్చేసింది, ఆసక్తి కనిపించట్ల. ప్రార్థన చేయడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని వెంబడించడంలో, దేవుని మాటలు వినడంలో, చాలా మందికి భయభక్తులు కలిగి జీవించడంలో కూడా ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. వారి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భయము భక్తి లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే, ఆ వాగ్దాన ఫలాన్ని కనుక మనం చూడాలి అంటే ఆసక్తి విషయంలో మందులుగాక దేవుని యెడల ఆసక్తి కలిగి తుది వరకు కడ వరకు కూడా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా పూర్వీకులు వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ఆసక్తిని, విశ్వాసాన్ని, ఓర్పుని ఎలాగ కలిగి వారు జీవించారో అలాగే మేము కూడా కడ వరకు కూడా ఆసక్తిని మేము కొనసాగిస్తూ వాగ్దాన ఫలాన్ని మేము చూడడానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబం ఎడల కూడా నీ కృప మెండుగా ఉంచి ప్రతి ఒక్కరు వాగ్దానాలు స్వాతంత్రించుకోలాగన కడ వరకు కూడా ఆసక్తిని కొనసాగించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.